కూడి వచ్చినటువంటి మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ప్రియులారా, ఈరోజు మన యొక్క పాఠాంశం ఏంటంటే దేవుడు ఒక్కడే, ఆ ఒక్కడైన దేవుడు యేసుక్రీస్తు అనేటువంటి అంశంలో నుండి ఈరోజు మనం 4వ పార్టు మాట్లాడుకోబోతున్నాం, ధ్యానించబోతూ ఉన్నాం. యేసు ప్రభువారు దేవుడు కాదని, దేవుని కుమారుడు కూడా కాదని, అసలు ఆయన దేవుడే కాదని, ఆయన ఒక మనిషి మాత్రమే, కాకపోతే ఆయన ఒక ప్రవక్త అని ఇటీవల సోషల్ మీడియా వేదికగా అనేకమైన బోధలు చేస్తున్నటువంటి ఈ తరుణంలో ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు దేవుడని, ఆయన దేవుని కుమారుడని మరి తెలియపరచటానికి అనేకమైనటువంటి రుజువులను వాక్యములో నుంచి మీకు చూపిస్తూ రావటం జరిగింది. ఇప్పటికే 3 పార్ట్లు మీరు వింటూ వచ్చారు. ఈరోజు మీరు 4వ పార్టు మీరు వింటూ ఉన్నారు. కాబట్టి ఎవరైతే ఈ 3 పార్టులు వినలేదో అది కూడా మీరు వింటే సంపూర్ణమైనటువంటి అవగాహన మీకు ఉంటుంది. అనేకమైనటువంటి ప్రశ్నలకు మీరు సమాధానాలు కూడా ఇందులో మీరు కనుగొనే అవకాశము ఉన్నది. కాబట్టి ప్రతివారు ఈ సందేశాలు వినాలని, అందున్న సత్యాన్ని గ్రహించి మరింతగా మీరు క్రీస్తులో ఎదగాలని నేను కోరుకుంటూ ఉన్నాను. ప్రియులారా, ఇప్పుడు మన యొక్క ధ్యాన అంశంలో మనము ఒక ప్రశ్న మనం గ్రహించవలసినది, అర్థం చేసుకోవలసింది ఏమిటంటే దేవుడు ఒక్కడే అనే సంగతి మనందరికీ తెలుసు, బైబిల్ బోధిస్తుంది. అయితే ఒక్కడైనటువంటి దేవుడు యేసుక్రీస్తే అని మన పాఠంలో మనం నేర్చుకుంటూ ఉన్నాము. దానితో పాటుగా మనము ఒక విషయాన్ని ఇక్కడ మనము అర్థం చేసుకోవాలి. ఏమిటి అంటే ఒక్కడే దేవుడు అయితే ఈ లోకంలో, ప్రపంచంలో అనేక వేల మంది, కోట్ల మంది ప్రజలు ఉంటూ ఉన్నారు కదా. ఈ అనేక వేల మంది, కోట్ల ప్రజలు ఒకచోట ప్రార్థన చేస్తూ ఉంటారు, ఒకచోట దేవుణ్ణి ఆరాధిస్తూ ఉంటారు, మరొక చోట కొంతమంది దేవుని వాక్యాన్ని వింటూ ఉంటారు. ఇన్ని కోట్ల మంది దేవుణ్ణి ప్రార్థిస్తున్నప్పుడు, ఇన్ని కోట్ల మంది దేవుణ్ణి ఆరాధిస్తున్నప్పుడు, ఇన్ని కోట్ల మంది దేవుని వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు ఒక్కడే దేవుడు వీళ్ళందరికీ ఒకే సమయంలో ఆయన ఎలాగున ప్రత్యక్షమవుతున్నాడు అనే విషయాన్ని మనం ఇక్కడ అవగాహన చేసుకోవలసిన అవసరం ఉంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా అంటారు. వాక్యం చెప్తుంది, ఎక్కడ 2-3 నా నామాన్ని కూడి ఉంటారో వారి మధ్య నేను ఉంటాను అని దేవుడు చెప్పాడు. కాబట్టి ఎక్కడ 2 లేక 3 ఉంటే ఆ ప్లేస్లోనికి దేవుడు ఎలా వస్తున్నాడు? అక్కడేమో ప్రార్థన చేసేవాళ్ళు కొంతమంది ఉంటే ఒక చోట కాదు, ఒకరు ఇంట్లో ప్రార్థన చేయొచ్చు, ఒకరు కొంతమంది చర్చిలో ప్రార్థన చేయొచ్చు, కొంతమంది వీధుల్లో ప్రార్థన చేయొచ్చు. ఇలా రకరకాల స్థలాల్లో అనేక మంది ప్రార్థనలు చేస్తూ ఉంటారు. మరి వాళ్ళ ప్రార్థనలు దేవుడు ఎలా ఆలకిస్తూ ఉన్నాడు? ఇక్కడ మరి ఆరాధిస్తున్న వారి మధ్యన ఎలా ఉంటున్నాడు? అలాగే అదే సమయంలో కొంతమంది వాక్యం వింటూ ఉండొచ్చు. అంటే దేవుడు వారితో మాట్లాడుతున్నాడు అన్నమాట. వాక్యములో నుండి దేవుడు మాట్లాడుతాడు కదా. మరి అప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు. అదే సమయంలో కొంతమంది ఏదైనా ప్రమాదంలో ఉండొచ్చు. అప్పుడు ఆ ప్రమాదంలో నుంచి వారిని బహుశా దేవుడే కాపాడవలసిన అవసరత ఉండవచ్చు. ఇలాగున మనం ఆలోచన చేసుకుంటే ఇన్ని కోట్లాది ప్రజలు ఈ విధంగా దేవుని యొక్క అవసరత కొరకు వాళ్ళు ఎదురు చూస్తున్నప్పుడు ఒక్కడే ఉన్న దేవుడు ఇంతమందిని ఎలా ఒకే సమయంలో ఎలా ఆయన వారిని దర్శించగలుగుతున్నాడు, వారితో ఎలా మాట్లాడగలుగుతున్నాడు, ఎలా వారికి ప్రత్యక్షం అవ్వగలుగుతున్నాడు, ఎలా వారిని రక్షించగలుగుతున్నాడు అనే విషయము చాలామందికి డౌట్గా ఉంటుంది. ఎలా చేయగలుగుతున్నాడు అనేది మనం ఆలోచన చేస్తే మొదట ఒక అవగాహన మనకి ఉండాలి. నేను ఇంతకుముందు చెప్పిన పార్టుల్లో మీకు ఒక విషయం చెప్పాను. అదేంటంటే దేవుడు ఎవరు సమీపింపరాని మహా తేజస్సులో ఆయన ఉన్నాడు. రెండవదిగా ఆ ఎవరు సమీపింపరాని ఆ మహా తేజస్సులో ఉన్నటువంటి ఆ దేవుడు అదృశ్యుడు అనే మాట బైబిల్ చెప్తుంది. అంటే దేవుడు దృశ్యానికి, మనలాంటి కంటికి సృష్టించబడిన వారమైన మనకి ఆయన కనిపించడు, మనకు అదృశ్యంగా ఉంటాడు ఆయన.
ఆయన కనపడ్డు. మూడవదిగా దేవుని వాక్యము తెలియపరుస్తూ ఉంది. దేవుడంట నిత్యము ఆయన సింహాసనాసీనుడిగా ఉంటాడంట. చూడండి కీర్తనల గ్రంథము 102వ కీర్తన 12వ వచనము మనం చదివితే అక్కడ వాక్యం ఇలా రాయబడింది, యెహోవా నీవు నిత్యము. ఆ మాట వింటున్నారా? యెహోవా నీవు నిత్యము సింహాసనాసీనుడవు. చాలండి. దేవుడు నిత్యము సింహాసనాసీనుడిగా ఉన్నాడంట. అంటే ఎప్పుడు సింహాసనం అంటే కుర్చీ అనుకుందాం. ఇప్పుడు దేవుడు కుర్చీలోనే కూర్చుని ఉంటాడా అంటే దాని అర్థం అది కాదు. దేవుడు ఎప్పుడు కూడా ఒకే స్థలంలో ఉంటాడు, అది దాని అర్థం. హల్లెలూయా. ఎక్కడ? ఆ సమీపింపరాని ఆ మహా తేజస్సులోనే ఉంటాడు ఆయన. అక్కడ స్టాండర్డ్ ఆయన. అయితే ఆయన ఎలా ఉన్నాడు? ఎవరికి కనపడకుండా అదృశ్యుడిగా ఆయన ఉంటూ ఉన్నాడు. ఆయన ఎవరైనా చూసారా? ఎవరో చూడలేదు. ఆయన మాట ఎవరైనా విన్నారా? మానవులు సృష్టించబడిన వారు ఎవరో కూడా ఆయన మాట వినలేదు. అయితే ఆ సమీపింపరాని ఆ మహా తేజస్సులో ఉన్నటువంటి ఈ దేవుడు, ఈయనే అసలు సిసలైనటువంటి దేవుడు. ఈ దేవుడు ఎలా ఉన్నాడు అంటే తండ్రిగాను, కుమారుడిగాను, పరిశుద్ధాత్మని త్రిత్వయాక దేవుడిగా ఉన్నాడు అని మనం తెలుసుకున్నాం. ప్రియులారా, అలాంటి స్థితిలో ఉన్నటువంటి దేవునిలో కుమారుడు అనేటువంటి వ్యక్తిత్వం ఏదైతే ఉన్నదో, కుమారుడు అనే వ్యక్తిత్వము కూడా అనేక వ్యక్తిత్వాలు కలిగినటువంటి కేంద్రమై ఉన్నది. దేవునికి స్తోత్రం. ఇప్పుడు లోకములో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా దర్శించింది, వాళ్ళకి ప్రత్యక్షమైంది, వారితో మాట్లాడింది. ప్రియులారా, వాళ్ళని రక్షించింది ఎవరు అంటే కుమారుడు అనేటువంటి ఈ వ్యక్తిత్వంలో ఉన్నటువంటి అనేకమైన వ్యక్తిత్వాలే వాళ్ళకి ప్రత్యక్షమవుతూ ఉన్నాయి. దేవునికి స్తోత్రం. ఎందుకంటే దేవుడు ఎవరికి కనపడ్డు, కానీ దేవుని కుమారుడని యేసుక్రీస్తు మాత్రమే ఆయన ఎలా ఉంటాడో కనుపరుస్తాడు. ఇంకెవరికి ఈ అవకాశము లేదు. దేవునికి స్తోత్రం. చూడండి, వాక్యంలో నుంచి కొన్ని మాటలు మీకు చూపిస్తాను. యోహాను సువార్త 5వ అధ్యాయము 46వ వచనం చూడండి. యోహాను సువార్త 6వ అధ్యాయము 46వ వచనం. దేవుని యొద్ద నుండి వచ్చిన వాడు తప్ప మరి ఎవడును తండ్రిని చూచి ఉండలేదు, ఈయనే తండ్రిని చూచి ఉన్నాడు. దేవుని స్తోత్రం. ఎవరు వచ్చారు మరి తండ్రి యొద్ద నుండి? ఏమండి చూడండి 41వ వచనం. కాబట్టి నేను పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారమని ఆయన చెప్పినందుకు. 44వ వచనం కూడా చూడండి, 42వ వచనం. ఈయన తల్లిదండ్రులను మనం ఎరుగుదము కదా, నేను పరలోకం నుండి దిగి వచ్చి ఉన్నానని ఈయన ఎలాగూ చెప్పుచున్నాడనిరి. అందుకు యేసు, మీలో మీరు సనుగు కొనకుడి, నన్ను పంపిన తండ్రియే. చాలండి, అక్కడ రాయబడినటువంటి మాట, నన్ను తండ్రి పంపాడు, నేను తండ్రి యొద్ద నుండి వచ్చి ఉన్నాను అని. కాబట్టి తండ్రి యొద్ద నుండి వచ్చిన వాడు అంటే యేసు ప్రభువారు. అందుకని 46వ వచనంలో దేవుని యొద్ద నుండి వచ్చినవాడు తప్ప మరి ఎవడును తండ్రిని చూచి ఉండలేదు. మరి ఎవ్వడును అనే మాట మనం గుర్తుపెట్టుకోవాలి. మరి ఎవ్వడును అనేటువంటి మాట. అలాగే మత్తయి సువార్త 11వ అధ్యాయము 27వ వచనం చూడండి. సమస్తమును నా తండ్రి చేత నాకు అప్పగింపబడి ఉన్నది, తండ్రి గాక ఎవడును కుమారుని ఎడుగడు, కుమారు గాక ఎవడును కుమారుడు గాకను కుమారుడు ఎవనికిని
కుమారుడు ఎవనికి ఆయనను బయలుపరచనుద్దేశించెను వాడుగాకను మరి ఎవడును తండ్రిని ఎరుగడు. ఇక్కడ మనం గమనించాలి, తండ్రిని చూచిన వాడు ఎవడంట? కుమారుడు మాత్రమే. కుమారుడు ఎవరికి తండ్రిని కనుపరుస్తాడో వారు మాత్రమే తండ్రిని ఎరుగుదురంట. అది చూడలేదు. తండ్రిని చూచిన వాడు ఎవడంటే కుమారుడే. అంటే యేసు ప్రభు వారే చూశారు. ఎవరిని? దేవుణ్ణి. ఎవరైతే దేవుడు అంటున్నామో, ఎవరైతే సమీపింపరాని మహా తేజస్సులో ఉన్నాడు అని బైబిల్ చెప్తుందో, ఎవరైతే అదృశ్యుడైనటువంటి దేవుడు అని చెప్తుందో, ఆ అదృశ్యుడైనటువంటి ఆ దేవుణ్ణి చూచింది ఎవరంటే ఆ దేవుని కుమారుడు మాత్రమే చూశాడంట. హల్లెలూయా. రెండవదిగా మనం ఆలోచన చేయగలిగితే, కుమారుడు ఎవనికి బయలుపరిచాడో వాడు మాత్రమే తండ్రిని ఎరుగునంట. అది ఎరుగునంతే. ఆయన రియల్గా వాళ్ళు చూడలేదు. అంటే కుమారుడు ఎవరికి బయలుపరిచాడు? రీలారా, యేసు ప్రభు వారు తన శిష్యులకి తను తాను ప్రత్యక్షపరచుకున్నాడు. శిష్యులు అడిగినప్పుడు ఏం చెప్పాడు యేసు ప్రభు వారు? పిలుపు అడిగారు, ప్రభువా, బోధకుడా, తండ్రిని మాకు కనపరచు, మాకు అంతే చాలు. అంటే అప్పుడు నేను ఎంతకాలం మీ అద్ద ఉన్నప్పుడు నన్ను చూడలేదా? నువ్వు ఎప్పుడు చూడలేదా పిలుపు? మరి నన్ను తండ్రిని కనుపరచమని ఎలాగ అడుగుతున్నావు? తండ్రి యందు నేనును నా యందు తండ్రి ఉన్నామని నువ్వు నమ్మట్లేదా? నన్ను చూసిన వాడు తండ్రిని చూసి ఉన్నాడు. అంటే ఇలా బయలుపరిచాడు ఆయన స్వరూపాన్ని. దేవునికి స్తోత్రం. యేసు ప్రభు వారే దేవుని యొక్క తేజస్సు, దేవుని యొక్క తేజస్సును మూర్తిమంతమునై ఉన్నాడని వాక్యం చెప్తుంది. ఇంకొక మాట చూడండి, లోకాసు వార్త 10వ అధ్యాయం 22వ వచనం. సమస్తమును నా తండ్రి చేత నాకు అప్పగింపబడి ఉన్నది. ఇక్కడ మీరు గమనించవలసిన మాట, కుమారుడు ఎవడో తండ్రి తప్ప ఎవడును ఎరుగడు. ఏమండి, కుమారుడు ఎవరో తండ్రికే తెలుసు అంట, ఇంకెవరికి కుమారుడు ఎవరో తెలియదంట. తండ్రి ఎవడో కుమారుడు ఎవనికి ఆయనను బయలుపరచను ఉద్దేశించెనో వాడును తప్ప మరి ఎవడను ఎరుగడని చెప్పాను. దేవునికి స్తోత్రం. యేసు ప్రభువే దేవుని కుమారుడు అనే సంగతి ఎవరికీ తెలియదు. దేవుడు ఎవరో కూడా ఎవరికీ తెలియదు. దేవుడు ఎవరో అనగా తండ్రి ఎవరో కుమారుడైన యేసుక్రీస్తుకే తెలుసు. అలాగే కుమారుడైన యేసుక్రీస్తు ఎవరో తండ్రి అయిన దేవునికి మాత్రమే తెలుసు. అయితే తండ్రిని కుమారుడిని కూడా కుమారుడే ఎవరికి బయలుపరుస్తాడో వాళ్ళకి మాత్రమే విషయం తెలుస్తుందని ఇక్కడ వాక్యంలో రాయబడింది. దేవునికి స్తోత్రం. కాబట్టి దేవుడు ప్రత్యక్షమవుతున్నాడు అంటే ఎలా ప్రత్యక్షమవుతున్నాడు అంటే, ఇదిగో యేసుక్రీస్తు వారే, అంటే దేవునిలో ఉన్నటువంటి తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు అనే ఈ త్రిత్వయేకంలో ఉన్నటువంటి కుమారుడు అనేటువంటి వ్యక్తిత్వంలో నుంచి అనేకమైనటువంటి వ్యక్తిత్వాలు కుమారుల్లో కూడా ఉన్నాయి. దేవునికి స్తోత్రం. కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారే ప్రత్యక్షమయ్యారు. ఎందుకంటే ఆయన మాత్రమే ఆ సమీపింపరాని ఆ మహా తేజస్సులో దేవునిలో ఉంటూ ఉన్నాడు, దేవుడై ఉంటూ ఉన్నాడు. ఆ స్థితిలో దేవుడై దేవునిలో ఉన్నటువంటి ఆ స్థితిలో దేవుడు వేరు కాదు, కుమారుడైన యేసుక్రీస్తు కూడా వేరు కాని ఆ స్థితిలో యేసుక్రీస్తు వారు అక్కడ ఉన్నాడు. ఎక్కడ? సమీపింపరాని మహా తేజస్సులో ఉన్న కాలం అది. అయితే ఒకానొక టైంలో ఆయన సృష్టిని చేయాలి అనుకున్నప్పుడు, సృష్టిలో ఉన్నటువంటి వారికి ప్రత్యక్షం కావాలి అనుకున్నప్పుడు ఎవరు ప్రత్యక్షం అవ్వాలి? ఆయన ఎవరో చూడలేరు కదా, ఆయన స్వరం వినలేరు, ఆయన మాట ఆయన స్వరూపం కూడా ఎవరో చూడలేరు కదా. మరి ఆయన స్వరూపాన్ని కనుపరిచవలసిన వారు ఎవరు? ఆయన మాటలను వినిపింపజేయవలసిన వారు ఎవరున్నారు? ఎవరు యోగ్యులు లేరనే సంగతి మనం ఇంతకు ముందే ధ్యానం చేస్తాం కదా. ఇప్పుడు ఆ యోగ్యుడైనటువంటి వాడు, ఆయన్ని కనిపరిచేటువంటి వ్యక్తి ఎవరంటే దేవుని కుమారుడైన యేసుక్రీస్తు. అంటే తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు అనే త్రిత్వంలో ఉన్న కుమారుడు అనేటువంటి ఆ వ్యక్తిత్వంలో ఉన్నటువంటి
ఇంకా కుమారుడు అనే స్పృహ కలిగినటువంటి వ్యక్తిత్వాలు, అనేకమైన వ్యక్తిత్వాలు ఆయనలో ఉన్నాయన్నమాట. ఎవరిలో? కుమారుడు. ఆ కుమారుడే బయలుపరుస్తాడు అందరికీ. ఆ కుమారుడే మాట్లాడతాడు. తండ్రి ఏం మాట్లాడతాడో కుమారుడు కూడా అదే మాట్లాడతాడు. ఎలా జరిగిందంటే, ఇదిగో ఉదాహరణకి మీకు తెలియజేయడానికి ఇది ఒకటి చూపిస్తున్నాను. కనపడుతుందా మీకు ఎవరికన్నా? ఈ యూట్యూబ్లో చూసే వాళ్ళకి కనబడుతుందో లేదో, వాళ్ళకి కొంచెం దగ్గరగా చూపిస్తాను. ఓకే, ఇక్కడ మన ఛానల్ లోగో, మన ఛానల్లో మనం పైన పెడతా ఉంటాం కదా, ఇక్కడ ఒక ఆకారం, మనిషి యొక్క ఆకారం మనం చూస్తాం. ఇందులో ఆ ఆకారంలో నుంచి బయటికి ఇలాగా చువ్వల్లాగా గీతల్లాగా వెలుగు ప్రసరిస్తున్నట్టుగా మనం చూస్తూ ఉంటామే. వాటిని కాసేపు మీరు ఒక్కొక్క కిరణము ఒక వ్యక్తిత్వము అనుకోండి. దేవునికి స్తోత్రం. ఒక వ్యక్తిత్వం అనుకోండి. దేవునిలో ఉన్నటువంటి అనేకమైనటువంటి వ్యక్తిత్వాలు, అదొక కేంద్రం అని చెప్పాను కదా. ఈ వ్యక్తిత్వాలే, కుమారుడు అనేటువంటి వ్యక్తిత్వాలే ఇది బయటకు వస్తూ ఉన్నాడు. ఎవరిని ఆదాము గారితో మాట్లాడినా, నోవాహు గారితో మాట్లాడినా, అబ్రహాము గారితో మాట్లాడినా, లేకపోతే మోషే గారితో మాట్లాడినా, ఎవరికి ఎప్పుడు ఎక్కడ ప్రత్యక్షమైనా వారు చూచింది ఎవరి స్వరూపము అని అంటే, ఇదిగో కుమారుడైన యేసుక్రీస్తు యొక్క స్వరూపం మాత్రమే. దేవునికి స్తోత్రం. ఎందుకంటే యేసయ్య చెప్పాడు, ఇందాక మనం చదువుకున్నాం, తండ్రిగాక తండ్రిని ఎవడు ఎరుగడు, కుమారుడిగాక తండ్రిని ఎవరు ఎరగరంట. కుమారుడు ఎవరికి బయలుపరచ ఉద్దేశిస్తాడో వాళ్ళు తప్ప ఇంకెవరో ఎరగరు. అంటే తండ్రిని కనుపరిచేది ఎవరంటే కుమారుడైన యేసుక్రీస్తు మాత్రమే. అంటే తండ్రి ప్రత్యక్షమైనటువంటి స్థలాల్లోకి ఆదాము గారికి ప్రత్యక్షమైంది యేసు ప్రభువారే. మరి తండ్రి వాళ్ళు చూసిన స్వరూపం యేసు ప్రభు స్వరూపమే. ఎందుకంటే వాక్యము ద్వారా మనకి ఈ విషయము అర్థమవుతుంది. తండ్రి ఎలాగున్నాడో కుమారుడు కూడా అలాగే ఉన్నాడు. తండ్రి స్వరం ఏదో కుమారుడు స్వరము అదే. తండ్రి ఆలోచన ఏదో కుమారుడు ఆలోచన అదే. తండ్రి యొక్క నిర్ణయాలు ఏవో కుమారుడు నిర్ణయాలు అవే. తండ్రి ఏ స్థితిలో ఉంటాడో కుమారుడు కూడా అదే స్థితిలో ఉంటాడు. దేవునికి స్తోత్రం. తండ్రి నామం ఏదో కుమారుని నామం కూడా అదే. దేవునికి స్తోత్రం. అప్పుడు కూడా ఆయన యెహోవా అనే నామంలోనే యేసు ప్రభువారు ప్రత్యక్షమయ్యారు. ప్రియులారా, బైబుల్ చదువుతూ ఉన్నప్పుడు ఇంతకంటే మించినటువంటి అవగాహన ఇంకేమీ లేదు. వాక్యం చెప్తుంది కదా, మేకా గ్రంథంలో కూడా వాక్యం ఏం చెప్తుంది? ఆయన పురాతన కాలం నుండి శాశ్వత కాలం వరకు ఆయన ఏమవుతూ వచ్చాడంట? ప్రత్యక్షమవుతూ వచ్చాడంట. ఎవరు? మీ రాజు. ఎవరండి? మీ రాజు దీనుడై ఆయన వస్తూ ఉన్నాడు. చూడండి, మీకా గ్రంథము 5వ అధ్యాయము 2వ వచనంలో చూడండి. ఆయన చెప్తున్నాడు, బెత్లెహేము ఎఫ్రాతా యోదావారి కుటుంబములలో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలులను ఏలబోవాడు నీలో నుండి వచ్చును. పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలము వరకు ఆయన ప్రత్యక్షమగుచుండెను. విన్నారా ఈ మాటలు? పురాతన కాలము నుండి శాశ్వత కాలం వరకు కూడా ప్రత్యక్షమవుతున్నది ఎవరంట? మీ రాజే. యేసుక్రీస్తే ప్రత్యక్షమవుతున్నాడని కూడా ఇక్కడ లేఖనము తెలియపరుస్తుంది. యేసు ప్రభువే కనుపరుస్తున్నాడని కూడా, ఆయన ఎవరికి బయలుపరుస్తాడో వారే ఎరుగుదురనే మాట కూడా యేసు ప్రభు చెప్పారు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువారే మరి ఈ ప్రత్యక్షమవుతున్నది. అయితే యేసుక్రీస్తు ప్రభువారు అనేటువంటి కుమారుడు అనేటువంటి ఈ వ్యక్తిత్వంలో ఇంకా కుమారుడు అనేటువంటి స్పృహ కలిగినటువంటి అనేకమైన వ్యక్తిత్వాలు ఉన్నాయి. కుమారుడు కూడా ఒక వ్యక్తిత్వ కేంద్రమై ఉన్నాడు. మీరు 2వ పార్ట్ కూడా మీరు వింటే మీ విషయం బాగా మీకు అర్థమవుతుంది. మన పార్టీల్లో
రెండవ పార్ట్ కూడా మీరు ఒకసారి వినండి, అప్పుడు మీకు ఇంకా మంచి అవగాహన వస్తుంది. కాబట్టి ఈ రీతిగా ఆయన ప్రత్యక్షమవుతూ ప్రియులారా వాళ్ళందరినీ మళ్ళా వాళ్ళకు ప్రత్యక్షమవుతున్నాడు. మళ్ళా తిరిగి ఆయన సమీపింపరాని మహా తేజస్సులోనికి వెళ్ళిపోతూ ఉన్నాడు, కలిసిపోతూ ఉన్నాడు. ఎలా ఒకటైపోతున్నాడు? వాక్యం చెప్తుంది. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 19-20 వచనాలు మనం చదివితే అక్కడ రాయబడింది ఏంటంటే, అదృశ్యుడైనటువంటి దేవుని యొక్క నిత్యశక్తి, ఆయన దేవత్వము యొక్క దేవత్వమును జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను గూర్చి ఆలోచించడం ద్వారా తేటపడుతుంది అన్నాడు. గమనించాలి, ఈ సృష్టిలో ఉన్నటువంటి వాటిని గురించి ఆలోచించమన్నాడు. గత 2వ పార్ట్లో మనము మనుషులను గురించి, సృష్టిలో ఉన్న మనుషులను గురించి మనం ధ్యానం చేసాం, అలాగే జంతువులను గురించి మనం ధ్యానం చేసాం, అలాగే జీవరాశులను గురించి కూడా మనము ధ్యానం చేసాం. అయితే మనం ఈ సృష్టిలో అవి మాత్రమే కాదు కానీ ఈ సృష్టిలో ఇంకా ఏమున్నాయంటే అగ్ని ఉన్నది, అలాగే ప్రియులారా నీళ్లు ఉన్నాయి, అలాగే వాయువు అనేటువంటి గాలి కూడా ఉన్నది. దేవునికి స్తోత్రం. ఇవి కూడా సృష్టియే ప్రియులారా, వీటిని కూడా మనం ఆలోచించాలి. ఇక్కడ ఒక విషయం మనం గమనించవలసింది ఏంటంటే, సృష్టిలో ఉన్న వాటిని గురించి ఆలోచించేటప్పుడు దేవుని గురించి కొంత సమాచారం మాత్రమే అందులో మనకు దొరుకుతుంది. సంపూర్ణమైనటువంటి సమాచారం అయితే వాటిలో దొరకదు. ఒక దాంట్లో కొంత దొరుకుతుంది, మరొక దాంట్లో కొంత సమాచారం దొరుకుతుంది. అంతేగాని సంపూర్ణమైనటువంటి అవగాహన సృష్టిలో మనకి దొరకదు. దేవునికి స్తోత్రం. కనుక సృష్టిలో ఉన్న వాటన్నిటినీ కూడా ఒక్కో దాని గూర్చి ఆలోచిస్తుంటే ఒక్కొక్క జ్ఞానము దేవుని గూర్చిన అవగాహన మనకు కలుగుతుంది. ఆ అవగాహనలో ఒకటి ఏంటంటే అగ్ని. ఏంటండి? అగ్ని ఉంది. ఇక్కడ ఒక క్యాండిల్ వెలుగుతుంది, ఇక్కడ ఒక క్యాండిల్ వెలుగుతుంది అని అనుకోండి. అప్పుడు ఎన్నున్నాయి ఇక్కడ అగ్నిలు? 2 అగ్నిలు కనపడుతున్నాయి. అలాగే ఎన్నుంటే అన్ని. క్రిస్మస్ టైంలో మనందరం ఒక్కొక్కరు ఒక్కొక్క క్యాండిల్ వెలిగిస్తాం. అప్పుడు ఒక్కొక్క చేతుల్లో ఒక్కొక్క అగ్ని చువ్వ కనపడుతూ ఉంటుంది కదా, వెలుగుతూ ఉంటుంది. ఒక్కొక్క అగ్ని చువ్వ వెలుగుతూ ఉంటుంది. కానీ అవన్నిటిని తీసుకొచ్చి ఒకటి కింద మనము ఇలాగా ఒక చోట కలిపేసామనుకోండి, అప్పుడు కాలుతూ ఉన్నటువంటి క్యాండిల్స్ వేరువేరుగా ఉంటాయేమో కానీ అగ్గి చువ్వ మాత్రం ఏమవుతుందో చెప్పండి, ఒకటిగా మారిపోతుంది. దేవునికి స్తోత్రం. అవునా కదా? మీరు అవగాహన పెంచుకోండి. దేవుడు కూడా అనేక విభాగాలుగా విభజించబడతాడు. మన వాక్యంలో ఒకసారి మనం చదివితే, పెంతెకోస్తు అనే దినాన్న యేసుప్రభు వారి శిష్యులు మేడగదిలో ఉండి వాళ్ళు ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ వారి మీదకి దిగి వచ్చినప్పుడు వారికి ఎలా కనపడ్డాడంట? అగ్ని నాలుకల వలె విభాగింపబడి ఒక్కొక్కరి మీద వాళ్ళగా. దేవునికి స్తోత్రం. పరిశుద్ధాత్ముడు ఒక్కడే, కానీ ఒక్కొక్కరి మీద ఒక్కొక్క నాలుకల్లాగా విభాగింపబడి, అంటే ఒక ఒత్తులాగా ఆయన విభాగింపబడి ఒక్కొక్కరి మీద ఒక అగ్ని ముద్దలాగా వారి మీద వాలుతూ వచ్చాడు ఒక్కడే. కానీ అక్కడున్న 120 మంది మీద కూడా 120 ముద్దల్లాగా, అగ్ని ముద్దల్లాగా వారికి కనపడ్డాడు. అలా దిగాడంట వాళ్ళ మీద. దేవుని స్తోత్రం. దేవుని బిడ్డలారా, అయితే ఆ అగ్ని ముద్దలు అన్నిటినీ తీసుకొచ్చి ఒకసారి అయితే ఏమవుతుంది? అన్నీ ఒకటే అయిపోతాయి. దేవునికి స్తోత్రం. అప్పుడు అవి 2 అని చెప్పడానికి, 3 అని చెప్పడానికి, 4 అని చెప్పడానికి లేదు, అంతా ఒకటే. అలాగే దేవుడు కూడా అనేకమైన వ్యక్తిత్వాలు కలిగి ఉన్నప్పటికీ, యేసుక్రీస్తు అనేటువంటి కుమారుడు అనేటువంటి ఈ వ్యక్తిత్వం కూడా అనేకమైన వ్యక్తిత్వాలు కలిగి ఉన్నప్పటికీ ఆ వ్యక్తిత్వాలన్నీ బయటకు వచ్చి వాళ్ళతో మాట్లాడి, వాళ్ళ ప్రార్థన విని, వాళ్ళని స్వస్థపరిచి, వాళ్ళని కాపాడి, వాళ్ళకు ప్రత్యక్షమై ఆ తర్వాత తిరిగి మరలా ఆ ఎవరో సమీపింపరాని మహా తేజస్సులో ఆయనలో మళ్ళీ తిరిగి
లీనమైపోతూ ఉంటాడన్నమాట. దేవునికి స్తోత్రం. అలాగే మీరు నీరును గురించి ఆలోచించండి. ఇక్కడ మనకు నీరు కనిపిస్తుంది, ఈ బాటిల్లో నీరు కనిపిస్తుంది. అలాగే ఇదిగో ఈ మూతలో పోసాను, అంటే మీకు కనబడడానికి కొంచెం ఇందులో పోసాను. ఇందులో ఉన్నది నీరే, ఇందులో ఉన్నది నీరే. ఇప్పుడు ఎన్ని నీళ్ళు ఉన్నాయి ఇక్కడ? 2 కనబడుతున్నాయి. ఈ మూతలో ఉన్న నీరు కనబడుతుంది, లెక్క పెడితే ఇవి 2. కానీ ఈ మూతలో ఉన్నంతసేపే ఇది 2. దేవునికి స్తోత్రం. కానీ ఇదిగో ఇందులో పోసేస్తే ఇప్పుడు 2 కనబడుతున్నాయా? 2 లేవు. ఇప్పుడు ఎన్ని ఉన్నాయి ఇక్కడ? ఎస్, దేవుని యొక్క యేసుక్రీస్తు వారి యొక్క స్థితి ఇలాంటిది. దేవునికి స్తోత్రం. ఈ సృష్టిలో ఉన్న వాటిని మనం ఆలోచిస్తే కొంత సమాచారం, దేవుని గురించిన సమాచారం మనకి ఇలాగా దొరుకుతూ ఉంది. మూడవదిగా మనం ఆలోచన చేస్తే గాలి. ఏంటండి? గాలి కూడా ఇక్కడ కొంత ఉంటుంది, అక్కడ ఎక్కడో చూస్తే ఇంకా ఎక్కువ ఉంటుంది, ఇంకా అక్కడ ఎక్కడో చూస్తే ఇంకా ఎక్కువగా ఉంటుంది. ఇక్కడున్న గాలి ఒకటే, అక్కడ ఎక్కువగా ఉన్న గాలి ఒకటే, అక్కడ ఎక్కడో ఇంకా ఎక్కువగా ఉన్న గాలి కూడా ఒకటే. ఆ గాలిని కూడా మనము 2గా విభజించలేం. అదంతా ఒక చోటకు చేరితే అదంతా ఒకటే. ప్రియులారా, అగ్ని ఈ సృష్టిలో ఉన్నది, అది సృష్టించబడింది. నీళ్ళు ఈ సృష్టిలో ఉన్నాయి, అవి సృష్టించబడ్డాయి. అలాగే గాలి ఈ సృష్టిలో ఉన్నది, అది కూడా సృష్టించబడింది. దేవునికి స్తోత్రం. ఇవన్నీ కూడా అక్కడక్కడ అనేక విభాగాలుగా ఉన్నప్పటికీ కూడా మళ్ళీ తిరిగి ఒక చోటకు వచ్చేటప్పటికి అవి 2గా కాక ఒకటికే ఉన్నాయే. అలాగే ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క స్థితి కూడా, ఆయన యొక్క దైవత్వం కూడా ఆ సమీపింపరాని మహా తేజస్సులో అలా ఉందన్నమాట. దేవుని స్తోత్రం. అయితే ఈ లోకంలో ఉన్నటువంటి మనందరినీ కూడా రక్షించడం కొరకు, మనకు ప్రత్యక్షమై ఆయన కనుపరచడం కొరకు, అలాగే ఈ సృష్టి అంతని నిర్వహించడం కొరకు కుమారుడిగా ఆ సమీపింపరాని మహా తేజస్సులో నుండి ఒక వ్యక్తిత్వంగా ఆయన బయటికి రావాల్సి వచ్చింది అనే సంగతి మనకి బైబిల్ నేర్పిస్తూ ఉన్నది. యేసు ప్రభు వారు కూడా ఆ సమీపింపరాని మహా తేజస్సులో నుండి ఆయన రావటం జరిగింది. అందుకని యేసు ప్రభు వారు ఏం చెప్పేవారంటే, నేను పై నుండి వచ్చిన వాడిని. ఏమని చెప్పుకునేవారండి యేసు ప్రభు వారు? నేను పై నుండి వచ్చాను అని యేసు ప్రభు చెప్పారు. పై నుండి అంటే ఏ పై నుంచి? సమీపింపరాని మహా తేజస్సు నుండి ఆయన వచ్చాడు. వాక్యంలో మనం చదివితే ఎఫెసీయులకు రాసిన పత్రిక ఒకసారి చూడండి. పైన అనే మాటకు ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం చూడండి. అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే, ఆయన అందరికీ పైగా ఉన్నవాడే, అందరిలోనూ వ్యాపించి అందరిలోనూ ఉన్నాడు. అందరిలో ఎలా ఉన్నాడు, అందరిలో ఎలాగా దర్శిస్తున్నాడు అనేది మీకు ఇందాక చెప్పేశాను. ఇంక మరలా ఇంకా ఆ మాటను వివరించవలసిన అవసరం లేదు. అయితే అందరికీ పైగా ఉన్నాడు అనే మాట మీరు గమనించాలి. దేవుడు అందరికంటే పైన ఉన్నాడు కదా. ఏంటి ఆ పైన ఉన్న స్థితి? ఏది? ఎవరో సమీపింపరాని మహా తేజస్సు. అక్కడ నుండి ఆ పై నుండి వచ్చాడు. ఎవరో? యేసు ప్రభువారు అక్కడ ఉండేవాడు అన్నమాట. అందుకే నేను పై నుండి వచ్చానని చెప్పుకునేవాడు. యోహాను సువార్త 3వ అధ్యాయము 23వ వచనం చూడండి, 31వ వచనం చూడండి. పై నుండి వచ్చేవాడు, అందరికీ పై నుండి వాడు, భూమి నుండి వచ్చేవాడు, భూ సంబంధి అయి. అది దేవునికి స్తోత్రం. యేసు ప్రభువారు ఎవరంట? పైనున్నవాడు. మరి మిగతా వాళ్ళు ఎవరు? అలా భూ సంబంధి. యేసు ప్రభువారు పైనుంచి వచ్చాడండి. వాక్యంలో మనం చదివితే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము చూడండి. 15వ అధ్యాయము 47వ వచనం చూడండి. మొదటి మనుష్యుడు భూ సంబంధి అయి మంటి నుండి పుట్టినవాడు,
రెండవ మనుషుడు పరలోకము నుండి వచ్చినవాడు. హల్లెలూయా. యేసు ప్రభువు వారండి పైనుండి వచ్చాడు. యేసు ప్రభువు వారు నరుడు కాదు. యేసు ప్రభువు వారు నరుడు కాదు, కానీ నరుడుగా పుట్టిన దేవుడు. యేసు ప్రభువు వారు ఎవరండి? నరుడు కాదు, నరుడిగా పుట్టిన దేవుడైన. ఎక్కడి నుంచి వచ్చాడు ఈయన? పైనుండి దేవుని దగ్గర నుంచి ఎవరు సమీపింపరని ఆ మహా తేజస్సుల నుండి ఆ పై నుండి ఈయన వచ్చాడు. ఎవరు? యేసు ప్రభువు వారు. మరి మనం ఎలా వచ్చాము? మన పితరుడైన అబ్రహాము గారు ఎలా వచ్చారు అంటే ఆయన భూ సంబంధి. హల్లెలూయా. ఇక్కడ మనం గమనించవలసిన విషయాలు, ఆసక్తికరమైన విషయాలు నేను మీకు చెప్పబోతున్నాను, జాగ్రత్తగా వినండి. ఇక్కడ కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయము 47వ వచనం చదవండి. మొదటి మనుషుడు అంటే ఆదాము గారు అన్నమాట అండి. మొదటి మనుషుడు అంటే ఎవరు? ఆదాము గారు. భూ సంబంధి అయి మట్టి నుండి పుట్టినవాడు. చూసారా? రెండవ మనుషుడు అంటే యేసు ప్రభువు. రెండవ మనుషుడు పరలోకము నుండి దిగి వచ్చినవాడు. యేసు ప్రభువు రెండవ మనుషుడు అంటే యేసు ప్రభువు రెండవ ఆదాము. మొదటి ఆదాము, మొదటి మనుషుడు ఆదాము అయితే రెండవ మనుషుడు లేక రెండవ ఆదాము ఎవరంటే యేసు ప్రభువు. మొదటి మనుషుడేమో మట్టిలో నుండి వచ్చాడు, రెండవ మనుషుడైనటువంటి యేసుక్రీస్తు వారేమో పరలోకం నుండి దిగి వచ్చాడు. చూడండి 45వ వచనం చూడండి. 45వ వచనం, ఇందు విషయమై ఆదామును, చూడండి ఎంత గొప్ప, ఎంత చక్కగా చెప్తున్నాడు. ఆదామును మొదటి మనుషుడు జీవించు ప్రాణి ఆయను. చూసారా? మొదటి మనుషుడు అంట, మట్టి నుండి వచ్చిన ఆదాము అంటే జీవించు ప్రాణి ఆయనంట. కడపెట్టి ఆదాము అంటే తర్వాత వచ్చినటువంటి ఆదామైన యేసుక్రీస్తు వారంట జీవింపచేయు ఆత్మ ఆయను. విన్నారా ఈ మాట? జీవించు ఆత్మ అంట. మొదటి ఆదామేమో ఆత్మ కాదు, జీవించు ప్రాణి. హల్లెలూయా. ఎవరండి? జీవించు ప్రాణి అంటే సృష్టించబడినవాడు. ఎవరు? ఆదాము గారేమో సృష్టించబడినవారు. యేసు ప్రభు వారు సృష్టించబడినవాడు కాదు. యేసు ప్రభు వారు స్వయంభవుడు. వాక్యం చెప్తుంది దేవుడు ఆత్మ. దేవుడు ఎవరంటండి? ఆత్మ. మరి యేసు ప్రభు వారు ఎవరు? ఇదిగో వాక్యం చెప్తుంది ఇక్కడ మనం చదువుకున్న ఈ 45వ వచనంలో, రెండవ కడపటి ఆదాము జీవింపచేయు ఆత్మ. యేసు ప్రభు వారి ఆత్మ అంటే ఆత్మ అయినటువంటి దేవునిలో నుండి కుమారుడు అయినటువంటి ఆయన బయటికి వచ్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియులారా, అలా వచ్చాడు కాబట్టి ఆయన జీవించు ప్రాణి. అందుకని యేసు ప్రభు వారిలో ఏమి లేదంటే పాపము లేదు. యేసు ప్రభు వారి శరీరంలో పాపము లేదండి. ఆదాము గారి యొక్క శరీరములో ఉన్నది పాపం. యేసు ప్రభు వారి యొక్క శరీరము ఒక ప్రత్యేకమైన శరీరం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యోబు గ్రంథము 14వ అధ్యాయం 4వ వచనంలో మనం చదివితే వాక్యం ఏమంటుందంటే, పాప సహితునిలో నుండి అంటే పాపము కలిగిన ఒక వ్యక్తిలో నుండి పాపరహితుడు అంటే పాపము లేనివాడు పుట్టగలిగిన ఎంత మేలు, అలాగున ఎవడునో పుట్టడు. అంటే అర్థం ఏంటి? ఆదాము గారు పాపం చేసి పాపి అయ్యాడు. పాపి అయిన ఆదాముకు పుట్టిన వాళ్ళందరూ పాపాత్ములే. పాపి అయిన ఆదాము గారికి పుట్టిన వారందరూ కూడా పాపాత్ములే. అంటే పాపాన్ని వారు కూడా కలిగి ఉన్నారని ఈ వాక్యము అర్థమవుతూ ఉంది. అయితే ప్రియులారా, యేసు ప్రభు వారు అయితే మాత్రము అలాంటి వాడు కాదు. యేసు ప్రభు వారు పరలోక సంబంధి, పరలోకం నుంచి వచ్చాడు. ఆయన శరీరము కూడా వేరే శరీరము. ఆదాము గారి శరీరం వేరు. మనందరికీ పరలోకము నుండి దేవుడు ఒక శరీరాన్ని
మరియ గర్భంలో దేవుడు సృష్టించాడు. దేవుడు ఒక కొత్త శరీరాన్ని, యేసుప్రభు శరీరం ఒక కొత్త శరీరం. మరైతే మరియ కూడా పాపాత్మురాలే కదా, ఆమె కన్యక అయితే అవ్వచ్చు. వాళ్ళ తండ్రి గారి యొక్క రక్త మాంసాలను కలిగి ఆమె పుట్టింది కాబట్టి ఆ లెక్కను చూస్తే మరియ కూడా పాపాత్మురాలే కదా. అప్పుడు ఆమె గర్భంలో పుట్టినటువంటి యేసు ప్రభు వారు కూడా పాపాత్ముడే అవుతాడు కాదని కొంతమంది అడుగుతూ ఉంటారు. కొంతమంది అలాగ అడుగుతూ ఉంటారు, లాజిక్గా అడుగుతారు. అలా కూడా మనం ఆలోచన చేస్తే యేసు ప్రభు వారి శరీరములో పాపము లేదు. ఆయన శరీరంలో పాపం ఉంటే ఆయన బలికి పనికిరాడు. ఆయన దేవునికి స్తోత్రం. మరి ఇది ఎలా సాధ్యమైంది? దేవుడు ఒక కొత్త శరీరాన్ని మరియ గర్భంలో దేవుడు సృష్టించినప్పుడు ఆయన ఎలా ఉన్నాడంటే, చూడండి, తామర పుష్పం, ఒక ఉదాహరణ చెప్తున్నాను. ఈ సృష్టిలో ఉన్నది తామర పుష్పం ఉంటుంది. అది ఎక్కడ పుడుతుంది? బురదలోనే పుడుతుంది. బురదలో నుండే దానికి కావలసినటువంటి, దానికి ఎదుగుదల కావలసిన సారము తీసుకుంటుంది. కానీ బురద మాత్రం దాన్ని మాత్రం అంటుకొని ఉంచుకోవట్లేదు. దేవునికి స్తోత్రం. తామరాకు మీద మనం ఏమి చల్లిన నీళ్ళు చల్లిన నీళ్ళు కూడా ఉండవు కదా. అలాగే ఆయన మరియ గర్భములో ఆయన శరీరము నిర్మాణం అవుతున్నప్పుడు ఆ శరీరానికి కావలసిన ఆహారము ఆమె తీసుకుంటూ ఉన్నప్పుడు ఆ ఆహారాన్ని బట్టి, ఆ సారాన్ని బట్టి ఆ శరీరం ఎదుగుతుంది తప్ప, ప్రియులారా, ఆ శరీరం అయితే ఆదాము గారి నుండి వచ్చిన శరీరం అయితే కాదు. అలాగని మరి అమ్మగారి శరీరం నుండి వచ్చిన శరీరము కూడా కాదది. అది ఒక ప్రత్యేకమైన శరీరం. అందుకే ఎబ్రీ పత్రికలో ఆయన అంటాడు, నీవు బలులనైనను నువ్వు కోరలేదు, నీవు నాకు ఒక శరీరమును అమర్చితివి అంటాడు దేవుడు. హల్లెలూయా. ఏం చేశాడంటే ఆయన ఒక శరీరాన్ని ఏర్పరిచాడంట, అమర్చాడంటే దేవుడు. చూడండి ఎబ్రీ పత్రికలో 10వ అధ్యాయము 5వ వచనం. కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఈలాగు చెప్పుచున్నాడు, మరి బలియు అర్పణయు నీవు కోరలేదు, కానీ నాకొక శరీరమును అమర్చితివి. చూసారా, దేవుడు ఒక శరీరాన్ని అమర్చాడంట. ప్రియులారా, దేవుడు నేల నుండి ఒక ముద్దను తీసి ఆదాము అనే మనిషిని చేశాడు. ఆ ముద్దలో నుండి మరో చిన్న ముద్ద, ఆ ముద్దలో నుంచి మరో చిన్న ముద్దలా అనుకుని మనం అలాగున అనేక మంది పుడుతూ వచ్చాము. మనం సృష్టించబడిన వాళ్ళం. అయితే యేసు ప్రభు వారి యొక్క శరీరము భూమిలో నుండి తీయబడలేదు, కానీ పరలోకంలో నుండే దేవుడు ఒక శరీరాన్ని దేవుడు మరియ గర్భంలో సృష్టించాడు. హల్లెలూయా. వాక్యంలో మనం ఆలోచన చేస్తే దేవుడు భూమి ఆకాశములను సృజించెను అని చెప్పిన తర్వాత దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను అని రాయబడుతుంది. ఎక్కడ? ఆదికాండము 1వ అధ్యాయము 1వ వచనంలో మనం చదివితే ఇలాగున రాయబడింది. అంటే జలముల పైన ఆయన అల్లాడుచు ఉన్నాడు అంటే అర్థం ఏంటి? ఆ జలముల మీద ఆయన కమ్మి ఉన్నాడన్నమాట. దేవుని ఆత్మ కమ్మి ఉన్నాడనమాట, కమ్ముకున్నాడన్నమాట. అంత ఆవరించాడు ఆ జలముల మీద. అందుకని మరియతో కూడా దేవదూత ఏం చెప్తుంది? దేవదూత అడుగుతారు, మరియమ్మ అడుగుతుంది, నేను పురుషుని ఎరుగని ఇది నాకు ఎలాగూ జరుగును అన్నప్పుడు దేవదూత ఏం చెప్పారు? సర్వోన్నతుని యొక్క నేను కమ్ముకొనును, కాబట్టి పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడతాడు. దేవుని స్తోత్రం. ఆ రీతిగా ఒక శరీరము మరియ గర్భములో దేవుని బిడ్డలారా ఒక ప్రత్యేకమైన శరీరము దేవుడు ఏర్పాటు చేశాడు. ఇది దేవునికి సాధ్యం. హల్లెలూయా. మనుషులకు సాధ్యము ఇది కాదు, దేవునికి సమస్తము సాధ్యం. ఈ శూన్యములోనే దేవుడు ఈ భూమి ఆకాశాలను సృష్టించాడే, అలాంటిది మరియ గర్భంలో దేవుడు ఒక మాట పలికి దేవుని బిడ్డలారా ఒక కొత్త శరీరాన్ని దేవుడు సృష్టించలేడా? సృష్టించలేడు అని మీరు అనుకుంటే మీరు అవివేకులు అవుతారు. దేవునికి స్తోత్రం. ఒక శరీరం ఏర్పడాలంటే ఒక పురుషుడు కావాలి కదా అనుకుని ఆ అజ్ఞానంలో నేను బ్రతికితే ఇక నిన్ను ఎవడో కూడా మార్చలేడు. దేవునికి స్తోత్రం. దేవునికి సమస్తము సాధ్యము. సూర్యుడు చంద్రుడు కలుగుగాకంటే అవి కలిగాయి. అలాగే దేవుడు మరియ గర్భంలో ఒక శరీరము
కలుగుగాక అంటే ఆ శరీరంలో మరియ గర్భంలో ఒక కొత్త శరీరము తయారై తీరుతుంది. దేవుని స్తోత్రం. అలాగున శరీరం నిర్మాణము జరిగితే అప్పుడు దేవుడు ఆత్మస్వరూపి అయిన లేక ఆత్మ అయిన జీవింపచేయు ఆత్మ అయిన యేసుక్రీస్తు ప్రభువారు వచ్చి ఆ శరీరంలో ప్రవేశించాడు ఆయన. దేవుని స్తోత్రం. అందుకనే నీవు నాకు ఒక శరీరాన్ని ఏర్పరిచావని. ఇక్కడ మీకు ఒక విషయాన్ని నేను మీకు చెప్తాను. ఏంటంటే మనం కూడా అలాగే మన పరిస్థితి కూడా ఇంచుమించు అలాగే ఉంది. మన శరీరమేమో మన తల్లి గర్భములో నిర్మాణం అవుతుందని కీర్తనాకారుడు 139వ కీర్తనలో 13వ వచనంలో చెప్తా ఉన్నాడు. ఒకసారి చూడండి. మన శరీరం కూడా అక్కడే అలాగే నిర్మాణం అవుతుందంట. నా అంతరింద్రియములను నీవే కలుగజేసితివి, నా తల్లి గర్భమందు. చూసారా, మనం ఎక్కడ నిర్మాణం జరుగుతున్నామంట? తల్లి గర్భములో నిర్మాణం చేశాడంట దేవుడు. నీవే తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే, నీవు నన్ను కలుగజేసు విధానము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుడుతున్నాయి అన్నాడు. అంతే 15వ వచనం కూడా చూడండి. నేను రహస్యమందు పుట్టిన నాడు భూమి యొక్క అగాధ స్థలములలో విచిత్రముగా నిర్మింపబడినాడు, నాకు కలిగిన ఎముకలను నీకు మరుగై ఉండలేదు. చూడండి, అర్థం చేసుకోండి. పైనేమో తల్లి గర్భములో నన్ను రూపించావు అన్నాడు. మరల కింద 15వ వచనంలో అంటున్నాడు, భూమి యొక్క అగాధ స్థలములో నేను విచిత్రంగా నిర్మాణము చేయబడ్డాను అంటున్నాడు. అంటే మనిషి కూడా ఎలా తయారవుతున్నాడు అంటే, మనిషి యొక్క శరీరము తల్లి గర్భములో తయారవుతుంటే మనిషి యొక్క ఆత్మ ఎక్కడ తయారవుతుందంట? భూమి యొక్క అగాధములో తయారవుతుంది. మీరు గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము సృష్టించబడిన వాళ్ళం. అందుకనే మనం ఎక్కడ తయారవుతున్నాము? మన శరీరము తల్లి గర్భములో, మన యొక్క ఆత్మేమో భూమి యొక్క అగాధ స్థలములో. దేవునికి స్తోత్రం. కానీ యేసుప్రభువారు అలా కాదు. యేసుప్రభువారి శరీరము మరియ గర్భంలో తయారైంది. ఆయన పరలోకం నుండి దిగి వచ్చి ఆ ఆత్మ అందులో ప్రవేశించాడు. దేవునికి స్తోత్రం కలుగాక. అయితే ఇక్కడ మనము ఇంకొక విషయాన్ని మనం అర్థం చేసుకోవాల్సింది. అదేంటంటే, యేసుప్రభువారి శరీరంలో పాపం అనేది లేదు, కానీ ఆ శరీరం మాత్రం మన శరీరం వంటిదే. హల్లెలూయా. ఏంటండి? యేసుప్రభువారి యొక్క శరీరంలో పాపమైతే లేదు, కానీ ఆ శరీరం కూడా మన శరీరం వంటిదే. ఎలాగా? ఒకటి మనం ఆలోచన చేస్తే, మనం ఎలాగైతే ఆకలి కొంటామో యేసుప్రభువారు కూడా ఆయన శరీరమందు అలాగున ఆ శరీరానికి కూడా ఆకలి ఉన్నది. అందుకే ఒకసారి ఆయన ఆకులు కలిగినటువంటి అంజూరపు చెట్టును చూసి ఆయన ఆకలేసి ఏమైనా దొరుకుతుందని ఆ అంజూరపు చెట్టు దగ్గరికి వచ్చి ఆ చెట్టుని వెతికినట్లుగా వాక్యంలో మనము చదువుతాం. రెండవదిగా, మనకు దాహం ఉన్నది, మన శరీరానికి దాహం ఉన్నది. అలాగే యేసుప్రభు వారి శరీరానికి కూడా ఏమున్నది? దాహం ఉన్నది. యేసుప్రభు వారు సిలువలో వేలాడుతూ ఉన్నప్పుడు అప్పటికే లేఖనము సంపూర్ణమైందని ఎరిగి కూడా ఆయన ఏమంటాడంటే, నేను దప్పిగొనుచున్నాను అన్నాడు ఆయన. దేవునికి స్తోత్రం. అంతేకాదు మత్తయి సువార్తలోకి మనం ఆలోచన చేస్తే 42వ వచనంలో, మత్తయి సువార్త 25:42 వచనంలో మనం చదివితే అక్కడ రాయబడి ఉంటుంది, నేను ఆకలి కొన్నాను, నాకు భోజనం పెట్టలేదు, దప్పికొన్నాను, మీరు నాకు దాహం ఇవ్వలేదు అన్నాడు. ఇక్కడ ఉపమాన రీతిగా మాట్లాడినా ఆయన 2 విషయాలు చెప్తున్నాడు. నేను ఆకలి కొన్నాను, నేను దప్పికొన్నాను. కాబట్టి మన శరీరంలాగే యేసయ్య శరీరానికి కూడా ఏమున్నది? దాహం ఉన్నది. అలాగే మన శరీరంలో మనకు దుఃఖం ఉన్నది. మన శరీరంలో ఏమున్నదండి? దుఃఖం ఉన్నది. అలాగే యేసుప్రభువారి శరీరంలో కూడా ఆయన కూడా దుఃఖాన్ని అనుభవించాడు. యేసును ప్రేమించినటువంటి మరి శిష్యుడైనటువంటి లాజరు చనిపోయినప్పుడు
యేసును ప్రేమించిన ఆ లాజరు చనిపోయినప్పుడు ఆ సమాధి దగ్గరకు వచ్చినప్పుడు అనేక మంది ఏడుస్తూ ఉండగా యేసు ప్రభువారు కూడా ఏం చేశాడంట, కన్నీళ్లు విడిచాడు, మూలిగాడు అని చెప్పి యోహాను సువార్త 11వ అధ్యాయము 35వ వచనంలో రాయబడింది. అలాగే యేసయ్య శరీరంలో కూడా ఏమున్నదంటే మనకలాగే, మన శరీరంలాగే ఆయనకు కూడా ఆనందం కూడా ఉన్నది. మనం లూకాసు వార్త 10వ అధ్యాయము 21వ వచనంలో మనం చదివితే ఆయన మిక్కిలి ఆనందించాడు అని రాయబడింది. లూకాసు వార్త 10వ అధ్యాయం 21వ వచనం. ఆ గడియలోనే యేసు పరిశుద్ధాత్మ యందు బహుగా ఆనందించి. చూడండి, యేసయ్య కూడా ఈ శరీరంలో ఉన్నప్పుడు మన శరీరం ముందు మనం ఎలా ఆనందించామో ఆయన శరీరానికి కూడా ఆనందం ఉంది, ఆకలి ఉంది ఆయన శరీరంలో, దాహం ఉంది ఆయన శరీరంలో, దుఃఖం ఉంది ఆయన శరీరంలో, ఆనందం కూడా అంటే మన శరీరం ఎలా ఉందో ఆయన శరీరం అలాగే ఉంది. కానీ మన శరీరంలో పాపం ఉంది, యేసయ్య శరీరంలో పాపము లేదు. ఇకపోతే మనం ఎలా నిద్రపోతామో యేసు ప్రభువారి శరీరం కూడా అలాగే నిద్రపోతాడు. ఒకసారి యేసు ప్రభువారి శిష్యులు సముద్రం మీద ప్రయాణం చేస్తున్నప్పుడు దోణిలో అమరం మీద తలవాల్చుకుని ఆయన ఏమయ్యాడంట, నిద్రించాడు అని రాయబడి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే ఆ యేసయ్య శరీరానికి కూడా మన శరీరంలాగే నిద్ర ఉన్నది. అలాగే మన శరీరము పనిచేసినప్పుడు, ప్రయాణం చేసినప్పుడు ఎలా అలసిపోతుందో యేసయ్య శరీరం కూడా అలా అలసిపోతుంది. మనము యోహాను సువార్త 4వ అధ్యాయము 6వ వచనంలో మనం చదివితే ప్రయాణం వల్ల అలసిన రీతిని అనేటువంటి మాట రాయబడింది. అక్కడ చదవండి. అక్కడ యాకోబు బావి ఉండెను గనుక యేసు ప్రయాణము వలన అలసి ఉన్న రీతిని. చాలండి, యేసు ప్రభు శరీరంలో ఏమున్నది, మన శరీరంలాగే ఆయనకు కూడా అలసట ఉంది. అలాగే మన శరీరంలో ఎలాగైతే శోధన ఉన్నదో, ఏమండి, యేసయ్య శరీరంలో కూడా శోధన ఉంది. దేవునికి స్తోత్రం. పాపం విషయంలో మనం ఎలా శోధించబడతామో యేసయ్య శరీరము కూడా పాపపు శోధన ఎదుర్కొన్నాడంట. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 15వ వచనం. మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభావము లేనివాడు కాడు గాని సమస్త విషయములలోనూ మన వలనే శోధింపబడినను ఆయన పాపము లేనివాడుగా ఉన్నాడంట. అంటే ఏ విషయంలో శోధించబడ్డాడు ఆయన కూడా మనకులాగే పాపం విషయంలో ఆయన కూడా శోధించబడ్డాడంట. కానీ యేసు ప్రభువారు ఏం చేయలేదు, పాపం చేయలేదంట. ఇక్కడ రాయబడింది పాపము లేనివాడుగా ఉండేను అన్నాడు. లేనివాడిగా ఎందుకున్నాడు అనంటే ఆయన పాపము చేయలేదు కనుక ఆయన పాపము లేనివాడుగా ఉన్నాడు. మరి ఆయన పాపం చేయలేదని వాక్యంలో ఎక్కడ రాయబడింది అని అంటే మొదటి పేతురు పత్రిక చూడండి 2వ అధ్యాయము 22వ వచనంలో పేతురు గారు చెప్తా ఉన్నాడు, ఆయన పాపము చేయలేదు, ఆయన నోటను ఏ కపటమును కనబడలేదు. ఆయన అంట పాపము చేయలేదు. వాక్యం చెప్తుంది ప్రియులారా, ఆయన పాపము చేయలేదు కనుక ఆయనలో పాపము లేదు అన్నమాట. కాబట్టి యేసయ్య శరీరములో ఆయన మనకలాగే పాపము గూర్చినటువంటి శోధన ఆయన కూడా అనుభవించాడని ఇక్కడ రాయబడింది. యేసు ప్రభు వారికి ఉన్నటువంటి ఒక లక్షణం ఏంటంటే ఆయన ఒకేసారి శరీరముగా ఉంటాడు యేసు ప్రభు వారు, సేమ్ అదే టైంలో ఆయన ఆ నిత్యత్వంలో కూడా ఎవరో సమీపింపరాని ఆ మహా తేజస్సులో కూడా ఆయన ఉంటాడు. ఇది కూడా మనం అర్థం చేసుకోవాలి. యేసు ప్రభు వారు ఇక్కడ ఉంటాడు శరీరముగా, అదే సమయంలో ఆ నిత్యత్వంలో కూడా ఉంటాడు. ఎవరు? యేసు ప్రభు వారు. ఎలాగో మనకి ఈ విషయం అర్థమవుతుందంటే హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 8వ వచనంలో చదివితే అక్కడ లేఖనము ఇలా చెప్తా ఉంది, యేసుక్రీస్తు నిన్న నేడు ఒకటే రీతిగా
ఉన్నాడు. ఏ రీతిగా ఉన్నాడు? అసలు యేసుక్రీస్తు వారి నిన్న అంటే గత కాలంలో ఉన్న ఏ స్థితిలో ఉన్నాడు, ఎలా ఉన్నాడు అంటే సమీపింపరాని మహా తేజస్సులో ఉన్నాడు ఇంతకుముందు. ఇప్పుడు కూడా ఎలా ఉన్నాడంటే అదే స్థితిలో ఉన్నాడు. హల్లెలూయా. అంటే అది ఎలా సాధ్యమంటే ఆయన దేవుడు గనుక ఆయన ఇక్కడ ఉండగలుగుతాడు ఈ శరీరంలో, సేమ్ అదే టైంలో ఆ సమీపింపరాని మహా తేజస్సులో ఆయన ఉంటాడు. హల్లెలూయా. అందుకే యేసుప్రభు దేవుడు అని చెప్పేది. యేసుక్రీస్తు వారి యొక్క దైవత్వం యొక్క మూలాలు ఎక్కడున్నాయి? సమీపింపరాని మహా తేజస్సులో ఉన్నాయి. యేసు ప్రభు వారు మన వంటి శరీరము కలిగి మనలాంటి వాడు కాదు. ఆయన నరుడు కాదు, నరుడుగా పుట్టిన దేవుడు అని చెప్పడానికి ఈ లేఖనాలన్నీ కూడా మనకి తెలియపరుస్తూ ఉన్నాయి. అయితే దేవుని బిడ్డలారా, యేసు ప్రభు వారు మనము ఒకటి కాదు. ఏంటండి? యేసు ప్రభు వారు మనము ఒకటి కాదు అంటే అర్థం ఏంటి? మనం దేవుళ్ళం కాదు. అది మీకు మన ఒకటి కాదంటే అర్థం ఏంటంటే మనం దేవుళ్ళం కాదు. యేసు ప్రభువారు దేవుడు, మనమైతే దేవుళ్ళం కాదు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే చాలామంది యొక్క ఆలోచన ఏంటంటే, ఏమండి మీరు చెప్తున్నట్టుగా యేసు ప్రభువారు దేవుని కుమారుడైతే మరి మనం కూడా దేవుళ్ళమే. యేసు ప్రభువారు దేవుడైతే మనం కూడా దేవుళ్ళమే ఆ లెక్కనైతే. ఎందుకంటే ఆదాముని మట్టిని తీసి ఆదాముని చేసినప్పుడు దేవుడు ఏం చేశాడంట? ఊఫ్ అని ఆయన నాసికారంధ్రాల్లో ఊదాడు. కాబట్టి ఆ ఊఫ్ అని ఊదినప్పుడు ఏమొచ్చింది? జీవాత్మ ఆయను అని వాక్యం చెప్తుంది కదా. ఆ జీవాత్మ అయినటువంటి ఆత్మ ఆయన నోటిలో నుండే కదా, ఆయన ఊపిరిలో నుండి కూడా మరి వచ్చి ఆదాము గారు బ్రతికాడు, ఆయన జీవించి ప్రాణయ్యాడు. కాబట్టి మనము కూడా దేవుళ్ళలోనే ఉన్నాం. ఒకప్పుడు మనం ఆదాములో ఉన్నాం, ఆదామేమో దేవుళ్ళలో ఉన్నాడు. ఆ రీతిగా చూస్తే మనం అందరం కూడా దేవుళ్ళమే అనేటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఈ లాజిక్ మాట్లాడుతున్న వాళ్ళు కూడా ఉన్నారు. ప్రియులారా, నేను చెప్తున్నాను నాకున్న అవగాహన బట్టి, దేవుడు ఉఫ్ఫను ఊస్తే మరి ఆ ఊదబడిన ఆదాము గారు దేవుడు అని నువ్వు అనుకుంటున్నావు. దేవుడు అన్నాడు కలుగుగాక అన్నాడు. ఏమన్నాడండి? ఏం కలగాలి? సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, భూమి, ఆకాశం. ఏంటండి? భూమి ఆకాశము కలుగుగాక అన్నాడు ఆయన. ఆ కలుగుగాక అన్నప్పుడు ఆయన నోట్లో నుండి వచ్చింది ఏంటి? అది కూడా వాయిషే కదా, అది కూడా ఊపిరే కదా. మరి భూమి దేవుడు అంటావా? చంద్రుడు దేవుడు అంటావా? బైబిల్ ఏం చెప్తుంది? సూర్య చంద్ర నక్షత్రాలు దేవుడు కాదు, అవి సృష్టించబడినవి. దేవుని స్తోత్రం. కాబట్టి మనము వేరు, యేసు ప్రభు వారు వేరు. యేసు ప్రభు వారు సృష్టించబడిన వాడు కాదు. యేసు ప్రభు వారు యేసు ప్రభు వారు కన్న కుమారుడు, దేవునికి జన్మించిన కుమారుడు. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఎలా అంటే యేసు ప్రభు వారు మనకి ఉన్న తేడా ఏంటంటే, యేసు ప్రభు వారు దేవుడు, మనం దేవుళ్ళు కాకుండా ఎలా ఉన్నామంటే, ఉదాహరణకి పులి ఉంది. ఏముందండి? పులి ఉంది. పులికి పుట్టిన పిల్ల ఏమవుతుంది? పిల్ల అవుతుంది, పులి పిల్ల అవుద్ది కదా, అది కూడా పులి అవుతుంది. సరే, గాడిద ఉంది, గాడిదకి పుట్టిన పిల్ల ఏమవుతుంది? అది కూడా గాడిద అవుతుంది. మరి మనిషికి పుట్టిన మనిషి ఏమవుతాడు? అతడు కూడా మనిషి అవుతాడు కదా. మరి యేసు ప్రభు వారు దేవునికి జన్మించినవాడు. హల్లెలూయా. యేసు ప్రభు వారు ఎవరికి జన్మించినవాడండి? దేవునికి జన్మించినవాడు. దేవునికి ఎలా జన్మించాడు అనేది నీకు మళ్ళా తెలియాలంటే మన పాటలు 2వ పాటలో చెప్పాను ఆయన ఎలా జన్మించాడో, మీరు అది వినండి. దేవునికి జన్మించాడు. అందుకని యేసు ప్రభు వారు ఎవరో? దేవుడు. కాబట్టి ఈ విషయమే యూదులతో మాట్లాడినప్పుడు యూదులకి చాలా కోపం వచ్చేసింది. దేవునికి స్తోత్రం. వాక్యంలో మనం చదివితే కీర్తన గ్రంథంలో దేవుడు అంటాడు కదా, నీవు నా కుమారుడవు, నేడు నేను కన్నానని. కాబట్టి నేను దేవుని కుమారుని చెప్పుకునేటప్పటికీ దేవుని కుమారుడు దేవుడు అవుతాడు కదా. పులికి పుట్టిన పిల్ల పులి అయినప్పుడు, గాడిదకి పుట్టిన పిల్ల గాడిద అయినప్పుడు, మనిషికి పుట్టినవాడు మనిషి అయినప్పుడు దేవునికి పుట్టినవాడు కూడా దేవుడు అవుతాడు కదా. ఆ గ్రహింపు ఎప్పుడైతే యూదులకి వచ్చిందో అప్పుడు యూదులకి యేసు ప్రభు మీద చాలా కోపం వచ్చేసింది. యేసు ప్రభు అనేవాడు, మీరు మీ తండ్రి యొక్క ఇష్టాన్ని
మీ తండ్రి యొక్క ఉద్దేశాలు నెరవేర్చగోరుచున్నారు అన్నాడు యేసుప్రభు. అంటే వాళ్ళకి డౌట్ వచ్చింది, మీ తండ్రి అంటున్నాడంటే ఏ తండ్రి గురించి చెప్తున్నాడో, మనం ఏమైనా అక్రమ సంబంధం వల్ల పుట్టామని అని అంటున్నాడేమో అనుకుని, మేము మా తండ్రి అబ్రహాము, మేము వ్యభిచారం వల్ల పుట్టిన వారము కాము అన్నారు. అర్థమైందా? ఈ మాటని తిరగే చెప్తున్నారు కొంతమంది మతోన్మాదులు లేదా క్రీస్తు విరోధులు. యూదులు అంటున్నారు మేము వ్యభిచారం వల్ల పుట్టిన వాళ్ళం కాదు, మా తండ్రి అబ్రహాం అన్నారు. అప్పుడు యేసుప్రభు అన్నాడు, మీ తండ్రి అబ్రహాం అయితే మీరు నన్ను ఎందుకు చంపుతారు? మీ తండ్రి అబ్రహాము అలా చేయలేదు అన్నాడు. అంటూ అప్పుడు ఏమన్నాడంటే, మీరు మీ తండ్రి అగు అపవాది సంబంధులు అని చెప్పేశాడు. ఈలాగుని సంభాషణ ఆయన చేసేటప్పుడు, నేను దేవుని కుమారుని అని చెప్పుకునేటప్పుడు వాళ్ళకి క్లియర్గా అర్థమైపోయిన విషయం ఏంటంటే, నేను దేవుణ్ణి అని అర్థమైపోయింది. యేసయ్య నేను దేవుణ్ణి అని చెప్పుకుంటున్నాడు అని వాళ్ళకి అర్థమైనప్పుడు, ఈయన మనుషుడై ఉండి ఈయన దేవుని కుమారుడు అని చెప్పుకుంటున్నాడని వాళ్ళకి ఇంకా కోపం వచ్చింది. మనిషిగా పుట్టినోడు మనిషి అవుతాడు కానీ దేవుడు ఎలాగవుతాడు రా అని చెప్పి వీళ్ళ ఆలోచన. ఎందుకంటే వీళ్ళ భూ సంబంధులు కనుక భూ సంబంధమైన విషయాలనే వీళ్ళు మనస్కరించుతున్నారు, పర సంబంధమైన విషయాలను వీళ్ళు మనస్కరించలేకపోయారు. దేవునికి స్తోత్రం. ఈనాడు కూడా చాలామందికి భూ సంబంధమైనవే మనస్కరించుతున్నారు, పర సంబంధమైన వాటిని మనస్కరించలేకపోతున్నారు, లేక అర్థం చేసుకోలేకపోతున్నారు. ప్రియులారా, యేసు ప్రభు వారు దేవుని కుమారుడు. దేవుని పైన ఉండే స్థలంలో పైనుండి ఆయన వచ్చాడు. అందుకే నేను మరలా తిరిగి అక్కడికే వెళ్ళిపోతానని వాడు ఆయన. నేను పైనుండి వచ్చాను, మళ్ళీ తిరిగి నేను పరలోకానికి వెళ్ళిపోతానని ఆయన చెప్పాడు. ఇక్కడ పరలోకం అనే ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. మరలా ఇంకొక పార్ట్లో మరికొన్ని విషయాలని నేను మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఇప్పటికే యేసు ప్రభు వారు దేవుడు అనే విషయము, ఆయనే దేవుడు అనే విషయము ఈ చెప్పినటువంటి సందేశాల్లో మీకు అర్థమైందని నేను అనుకుంటాను. ప్రియులారా, ఆయన మూలాలు ఎక్కడున్నాయో, ఏ స్థితిలో ఆయన దేవుడై ఏకమైపోతున్నాడో మీకు కొన్ని ఉదాహరణ చెప్పాను, మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. అయితే పరలోకం అనే ఒక మాట గురించి నేను చెప్పి నేను ముగిస్తాను. మన బైబిల్లో చదువుతున్నటువంటి పరలోకం అనేటువంటిది అంతా ఒకటి కాదు. హల్లెలూయా. నేను 3 పరలోకాల గురించి మీతో నేను పంచుకుంటాను. ఒకటి, దేవుడు నివసించే పరలోకం. ఏంటండి? దేవుడు నివసించే పరలోకం. మన వాక్యంలో చదువుతాం, పరలోకమందున్న మా తండ్రి అంటే దేవుడు ఎక్కడున్నాడు? పరలోకంలో ఉన్నాడు. అయితే ఈ పరలోకము ఎక్కడున్నదంటే అందరికీ పైన ఉంది. ఎక్కడుందండి పరలోకము? అందరికంటే పైన ఉంది ఈ పరలోకం, దేవుడు ఉండే పరలోకం. మనం ఎందా చదివాం కదా, అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే, ఆయన అందరికీ పైన ఉన్నవాడే అందరిలోనూ వ్యాపించాడు అని వాక్యం చదివాం కదా. ఆయన అందరికీ పైన ఉన్నాడని వాక్యం చెప్తుంది. కాబట్టి ఎవరో సమీపింపరని ఆ మహా తేజస్సును కూడా పరలోకం అంటారు. అది అందరికంటే పైన ఉన్న పరలోకం అని మనకు అర్థమవుతుంది. అయితే దేవుని దూతలు నివసించే పరలోకం కూడా ఒకటి ఉంది. హల్లెలూయా. అది మత్తయి సువార్త 18:10 రాయబడింది. పరలోకమందు ఆ దేవదూతలు అక్కడి నుంచి తొంగు చూస్తూ ఉంటారంట ఈ భూలోకంలో ఉన్న వారిని. పిల్లల గురించి యేసయ్య మాట్లాడేటప్పుడు విషయం చెప్పాడు. కాబట్టి దేవదూతలు నివసించే ఒక పరలోకం ఉందనే సంగతి మనకు తెలుసు. మూడవదిగా మనం ఆలోచన చేస్తే మనందరము కూడా పరలోకానికి వెళ్ళాలి అని అనుకుంటున్నాం. మనందరం కూడా ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నాం? పరలోకానికి. అయితే మనం వెళ్ళాలనుకుంటున్న పరలోకము దేవదూతలు ఉన్న పరలోకము కాదు. ఆ దేవదూతల కంటే పైన ఉన్నటువంటి దేవుడు మాత్రమే నివసించే పరలోకం కాదు. మరి ఏ పరలోకం అది? నిజానికి దాన్ని పరలోకం అనరు. మరి ఏమంటారు? ప్రకటన గ్రంథం 21వ అధ్యాయంలో రాయబడింది, నూతన యెరూషలేము అనే ఒక పరిశుద్ధ పట్టణము పరలోకము నుండి దిగి వస్తుంది అని రాయబడింది. కనుక ఆ పరలోకము నుండి దిగి వచ్చే ఆ నూతన యెరూషలేములోనే మనం నివసించబోతున్నాం. దాన్నే మనం కూడా పరలోకము అని అంటూ ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇవి ఈరోజు మీకు నేను తెలియపరిచినటువంటి కొన్ని విషయాలు. ప్రభుచిత్తమైతే మరొక పాటలో మరికొన్ని విషయాల్ని నేను మీకు చెప్తాను. ఎందుకంటే ఈ ధ్యానిస్తూ ఉన్నప్పుడు ఇంకా ఎన్నెన్నో ప్రశ్నలు ఉద్భవిస్తూ ఉంటాయి. వాటిని సమాధానం చెప్పుకున్నప్పుడు మరలా ఇంకా కొన్ని
ప్రశ్నలు మనకు వస్తూ ఉంటాయి. వీటన్నిటిని ఒక క్రమబద్ధంలో మనం ఆలోచించుకుంటూ పోతూ యేసే నిజమైన దేవుడు అనే సంగతి మనము అర్థం చేసుకోవాలి. మనము ఈ యొక్క పార్ట్లో అర్థం చేసుకున్నది ఏంటంటే, ఆదాము గారికి ప్రత్యక్షమైంది, ఆదాము గారు చూచింది, అబ్రహాము గారికి ప్రత్యక్షమైంది, లేక అబ్రహాము గారు చూచింది, మోషే గారికి ప్రత్యక్షమైంది, మోషే గారు చూసింది ఎవరినండి? యేసు ప్రభునే. ఎందుకంటే ఆయన అసలైన ఆయన ఎవరికి కనపడ్డని వాక్యము చెప్తుంది. మరి ఆయన కనపడ్డాడు. ఎలా కనపడ్డాడు? ఇదిగో కుమారుని ద్వారా. హల్లెలూయా. కుమారుడే ఆయన బయలుపరిచాడు. ఈ కుమారుడే ఆయన శిష్యులకు బయలుపరిచాడు కదా. పిలుపు నన్ను ఎప్పుడూ చూడలేదా? ఇంతకాలం మీ మధ్యన ఉన్నప్పుడు నన్ను చూసినవాడు తండ్రిని చూసి ఉన్నాడు అన్నాడు కదా. అలాగున ఈ లోకములో తండ్రిని కనుపరిచింది యేసుక్రీస్తు మాత్రమే. హల్లెలూయా. అసలు ఈ బైబుల్ అంతట్లో కనబడిందే యేసుక్రీస్తు. మాట్లాడిన మాటలు, కొన్ని మాటలు ఎవరో సమీపించరన్న మహా తేజస్సులో ఉన్న ఆయన మాట్లాడి ఉండొచ్చు, కానీ ఆ మాటలో కూడా పలికింది ఎవరంటే యేసుక్రీస్తే. హల్లెలూయా. ఉదాహరణకి ఇక్కడ మైకులో హలో హలో అన్నాను. హలో అనే మాట ఎక్కడి నుంచి వచ్చింది? నాలో నుండి వచ్చింది కదా. ఈ మైక్ పలుకుతుందా? ఉదాహరణకి ఇది మైక్ అనుకోండి, ఇది పెన్ను, కానీ ఇది మైక్ అనుకోండి. ఈ మైక్ పలుకుతుందా? నేను పలుకుతున్నానా? నేను పలుకుతున్నాను. కానీ ఈ మైక్లో హలో అనగానే ఇది కూడా ఏం చేస్తుంది? ఇది కూడా కాదు. ఈ హలో అన్న ఇక్కడ మాట అక్కడెక్కడ బాక్స్లో నుంచి, గొట్టంలో నుంచి మనకి వినపడుతుంది. దేవునికి స్తోత్రం. మరి ఇంతకు గొట్టం మాట్లాడిందా లేకపోతే నేను మాట్లాడానా? నేనే మాట్లాడాను. అలాగనే యేసుక్రీస్తు వారు ప్రత్యక్షమైనప్పుడు, యేసుక్రీస్తు వారు వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నప్పుడు యేసే మాట్లాడాడు. కానీ ఆ మాటలు ఎవరివి చెప్పండి? దేవుని అన్నమాట. అందుకే యేసు ప్రభు చెప్పిన మాటలు మీకు గుర్తుందా? నేను మాట్లాడుతున్న మాటలు నావి కావు, నా తండ్రియే సాక్ష్యమిస్తున్నాడు అన్నాడు. అంటే తండ్రి అక్కడ మాట్లాడిన మాటలే ఇక్కడ యేసయ్య నోట నుండి బయటికి వచ్చాయి. నేను తండ్రి వేరు కాదు, నేను వేరు కాదు. మరి ఎప్పుడు వేరుగా వీని కనబడుతున్నాడంటే, ఇదిగో యేసు అనే శరీరం ఒకటి ఏదైతే ఉందో, ఈ శరీరం ఉన్నప్పుడే వేరు. హల్లెలూయా. ఇది శరీరం అనుకోండి, ఈ మూత, ఈ బాటిలే నిజమైన దేవుడు అనుకోండి. ఇక్కడ నుంచి వచ్చినటువంటి యేసు ఈయనే ఇలా కుమారుడిగా వచ్చాడు కనుక ఇక్కడ రెండు వ్యక్తులుగా కనపడుతున్నారు. కానీ ప్రియులారా, ఈ శరీరాన్ని కానీ మనం పక్కన పెడితే, ఆయన వదిలేస్తే తిరిగి మళ్ళా ఆయన ఏకత్వంలో ఉంటాడు. మీ కింద చెప్పినట్టు ఆయన ఇక్కడ ఉండగలడు, అక్కడ కూడా ఉండగలడు. ఇది ఒక గొప్ప మర్మం. దీన్ని ఇంతకంటే మనం ఇంకా ఎక్కువగా వివరించుకోవటం బహుశా సాధ్యపడకపోవచ్చు. ఒకవేళ దేవుడు ఇంకా సాధ్యమయ్యేటట్లుగా ఎప్పుడైనా ఎవరి ద్వారైనా బయలుపరిస్తే మనం ఇంకా సత్యం తెలుసుకోవచ్చు. కాబట్టి యేసుక్రీస్తు వారి దేవుడు, ఆయన కుమారుడిగా ఉన్నాడు. ప్రస్తుతం ఆయన మనతో ఉంటాడు. ఎప్పుడు? నూతన యెరూషలేములోకి మనం వెళ్ళిన తర్వాత యుగ యుగాలు సదాకాలము ఆయన మనతో ఉంటాడు. ఒకవేళ మనమైనా ఈ సృష్టి ఎప్పటికైనా లయమైపోతే ఆయన మాత్రమే మరలా ఎవరు సమీపించరాని మహా తేజస్సులోనే ఉంటాడు. అందుకనే మన ప్రార్థన ఎవరికి చేస్తున్నాము? ప్రార్థన యేసు ప్రభు వారికి ప్రార్థన చేస్తున్నాం. తండ్రి అని నువ్వు పలికినా ఆయనే, లేక యేసయ్య అని పలికినా ఆయనే. మనం అర్థం చేసుకోవాలంటే, నా నామమున మీరు తండ్రిని ఏమడుగుతారో అది నేను మీకు చేస్తానని 14వ అధ్యాయం యోహాను సువార్తలో చెప్తాడు. మీరు నన్నేమడిగినా సరే నేను మీకు చేస్తాను అంటాడు. ప్రార్థన ఎవరికి చేయాలండి? దేవునికి చేయాలి కదా. మరి నన్ను ప్రార్థించండి అంటాడేంటి యేసు ప్రభు? ఒక మనుషుడు అయితే మరి నాకు ప్రార్థన చేయండి అని అంటాడా మనుషుడు? చూడండి, యోహాను సువార్త 14వ అధ్యాయము, యోహాను సువార్త 14వ అధ్యాయం 14వ వచనం చూడండి. నా నామమున మీరు నన్నేమి అడిగినను నేను చేతును. ఇదేంటి? మనం ఎవరిని అడగాలి? ఏదైనా అడిగితే దేవుడిని అడగాలి, దేవుడే చేస్తాడు. మరి యేసు ప్రభు నన్ను అడగండి అంటాడేంటి? నా నామము నన్ను ఏమి అడిగినా నేను మీరు చేస్తానంటే యేసు ప్రభు దేవుడు కాబట్టి యేసయ్యా అని మనము ప్రార్థిస్తే ఆయన వెంటనే మనకి
జవాబు ఇస్తూ ఉంటాడు. దేవునికి స్తోత్రం. కనుక యేసు ప్రభువారి దేవుడు ఇంకా చాలా విషయాలు మనం తర్వాత ధ్యానం చేద్దాం. ఇంతవరకు ఈ మాటలు మీ హృదయంలో పెట్టుకొని భద్రం చేసుకోండి. మీ హృదయంలో వీటిని భద్రం చేసుకోండి. ప్రార్థన చేసుకుందాం.